నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. సమస్యాత్మక నేలలు, దాని యాజమాన్య చర్యలు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె పవన్ చంద్రారెడ్డి గారు, ప్రధాన శాస్త్రవేత్త, రాజేంద్రనగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు మనకి అసలు ఈ మట్టి నమూనాకు సంబంధించి అంటే దాని సేకరణలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? అంటే సాధారణంగా మనము ఇది వేసవికాలం కాబట్టి ఈ మట్టి నమూనాలు అంటే భూసార పరీక్షకి మట్టి నమూనాలు సేకరించే సమయంలో రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము సేకరించే నమూనా మన పొలం యొక్క పూర్తి విస్తీర్ణాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. సో ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాను మనము దగ్గరలో ఉన్న ప్రయోగశాలకు పంపించుకొని అంటే సరైన వివరాలు పొందుపరచాలి. అంటే రైతు యొక్క పేరు, గ్రామము, మండలము, సర్వే నంబరు, ఇంతకుముందు సాగు చేసినటువంటి పంటలు, ఈ విధమైనటువంటి వివరాలన్నీ పొందుపరిచి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి పంపించినట్లయితే మన భూసారం యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి, తర్వాత మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. సో ఈ విధంగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో, ఇప్పుడు మనము ఏప్రిల్ మాసంలో ఉన్నాం, తర్వాత మే కాలం కూడా, మే నెలలో కూడా ఈ మట్టి నమూనా సేకరించడానికి అనువైన సమయం కాబట్టి ఈ విధంగా ఈ సమయంలో మట్టి నమూనాలు సేకరించుకొని భూసార పరీక్ష ప్రయోగశాలకు పంపించుకున్నట్లయితే ఫలితాల ఆధారంగా రాబోయే ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి సమస్యాత్మక నేలలు అంటే ఏంటి అంటారు? ముఖ్యంగా ఈ సమస్యాత్మక నేలల గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ భూమిలో మనకు రకరకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. భూమికి, నేలకు ముఖ్యంగా భౌతిక, రసాయనిక, ఈ జీవ సంబంధమైన లక్షణాలు, వాటిల్లో వివిధ రకాలైనటువంటి ప్రతికూలతలు ఏర్పడడం వల్ల మనం ఎప్పుడైతే పైర్లు సాగు చేసినప్పుడు పైర్లు సరిగ్గా పెరగకుండా సరైన దిగుబడులు రానప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. సో ఇటువంటి నేలలను మనము సమస్యాత్మక నేలలు అంటామండి. అంటే సమస్యాత్మక నేలల్లో రకాలు, వాటి గురించి ఒకసారి చెప్తారా? మనము ఇంతకుముందు చూసుకున్నట్లు ఈ నేలలో భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉంటాయి నేలకు. సో వీటిల్లో మనము ఈ సమస్యాత్మక నేలలు సాధారణంగా మనము ఈ భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన లక్షణాలను ఆధారంగా చేసుకొని మనము వర్గీకరణ చేపడతాం. ముఖ్యంగా ఒకటి భౌతిక సమస్యలు. అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఈ భౌతిక సమస్యలు గట్టిపడే ఎర్ర నేలలు, తర్వాత తేలిక నేల, ఇసుక నేలలు, అదేవిధంగా తక్కువ లోతు గల నేలలు, కొన్ని సందర్భాల్లో మనకు భూమి మధ్యలో భూగర్భంలో గట్టి పొర ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నేలలు క్రమక్షయానికి గురవుతాయి. అంటే సాయిల్ ఎరోజన్ అంటాం మనం. దానివల్ల కొన్ని పోషక లోపాలు ఏర్పడతాయి. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో నేలలు నీటి ముంపుకు గురవుతాయి. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనం ఇవన్నీ భౌతిక సమస్యలు. అదేవిధంగా మనకు రసాయనిక సమస్యలను కూడా ఉంటాయి. సో వీటిని ఆధారంగా చేసుకొని మనము ఆమ్ల నేలలని, తర్వాత మనకు క్షార నేలలని, ఈ విధంగా ఈ రసాయనిక లక్షణాల ఆధారంగా ఈ వర్గీకరణ చేసుకుంటాం. అదేవిధంగా జీవ సంబంధమైన లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు నేల లోపల సేంద్రియ కర్బనము, తర్వాత సూక్ష్మజీవుల సంఖ్య ఇదొకటి, తర్వాత నేలలో సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోవడం, గణనీయంగా తగ్గిపోవడం ఈ మధ్యకాలంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు నేల లోపల వివిధ రకాలైనటువంటి ఈ పోషక సమస్యలు, తర్వాత నేల లోపల సమతుల్యత దెబ్బతినడం, ఇంకా చెప్పుకోవాలంటే మనకు వివిధ రకాల పోషకాల అంటే ఈ స్థాపన కానీ వాటి మార్పు చెందే ప్రక్రియలు తగ్గిపోవడం, అదేవిధంగా నేల లోపల వివిధ రకాలైనటువంటి మనకు ఈ చీడపీడలు కానీ, తెగుళ్ళు కానీ, కలుపు మొక్కల ఉధృతి పెరగడం. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ జీవ సంబంధమైన లక్షణాలు. ఈ విధంగా మనకు సమస్యాత్మక నేలల్లో భౌతిక సమస్యలు, అదేవిధంగా రసాయనిక సమస్యలు, తర్వాత జీవ సంబంధమైన లక్షణాలు. సో వీటిని ఆధారంగా మనము ఈ సమస్యాత్మక నేలల్ని వర్గీకరించుకుంటామండి. అంటే వివిధ రకాల సమస్యల ప్రాధాన్యత ఎట్లా ఉంది అంటారు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు మనకు 3 సమస్యలు ఉంటాయి: భౌతిక సమస్యలు, రసాయనిక సమస్యలు, జీవ సంబంధమైన సమస్యలు. సో మనం ప్రాధాన్యత పరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ భౌతిక సమస్యలు కొద్ది విస్తీర్ణం లాంటి కొన్ని ప్రాంతాలకు
కొద్ది విస్తీర్ణంలో మాత్రమే మనకు కనబడుతుంటాయి. వీటి ప్రభావం కూడా కొంతమేరకే ఉంటుంది. అదేవిధంగా మనం ఈ రసాయనిక సమస్యలు చూసుకున్నట్లయితే ఇవి పెద్ద మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ సమస్యాత్మక రసాయనిక సమస్యలు ఉన్నటువంటి నేలలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ జీవ సంబంధమైన లక్షణాలు వీటి యొక్క ప్రభావం కూడా చాలా కొంతమేరకే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ 3 సమస్యల్లో భౌతిక కానీ రసాయనిక కానీ జీవ సంబంధమైన లక్షణాల్లో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన రసాయనిక సమస్యలు. సో ఈ విధంగా మనము చూసుకొని ఈ నేలల యొక్క పునరుద్ధరణ చేపట్టాలండి. అంటే ఇప్పుడు మనకి ఈ ఆమ్ల నేలలు అంటే ఏంటి అంటారు? అవి మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి? మనము ఇంతకుముందు చూసినట్లు ఈ ఆమ్ల నేలలు అనేది ముఖ్యంగా ఈ రసాయన సమస్యల్లో వస్తుందండి. ముఖ్యంగా మనము ఈ ఆమ్ల నేలలు అంటే మనము భూసార పరీక్షలు చేసినప్పుడు మనకు ప్రయోగశాలలో రకరకాల అంటే పారామీటర్స్ మనకు నేల స్వభావం కానీ ఉదజని సూచి కానీ లవణ సూచి కానీ తర్వాత నత్రజని భాస్వరం పొటాషియం అని ఇలా వివిధ ప్రయోగశాలలో పరీక్షలు చేస్తారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఉదజని సూచిక. సో దీని ఆధారంగా అంటే ఈ ఉదజని సూచిక అనేది నేల యొక్క రసాయనిక స్థితిని తెలియజేస్తుందండి. సో ఈ ఉదజని సూచిక ఎప్పుడైతే 6 కన్నా తక్కువగా ఉంటుందో అటువంటి నేలలను మనం ఆమ్ల నేలలుగా గుర్తిస్తాం. సో ఎప్పుడైతే ఉదజని సూచిక అనేది 6 కంటే తక్కువగా ఉంటుందో ఈ నేలలను మనం ఆమ్ల నేలలుగా గుర్తిస్తాం. సాధారణంగా ఈ ఉదజని సూచిక అనేది తటస్థంగా ఉంటే మనకు ఈ సాగుకు అనుకూలంగా ఉంటుందండి. అంటే ఆమ్ల నేలలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటారు? అసలు అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు? మీరు ఇంతకుముందు అడిగినట్లు మనకు ఈ ఆమ్ల నేలలు ముఖ్యంగా మన రాష్ట్రంలో మెదక్ జిల్లాలో జైరాబాద్ ప్రాంతంలో ఉంటాయి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లోనూ మనకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విధంగా ఈ ప్రాంతాల్లో కొద్ది విస్తీర్ణంలో మనకు ఆమ్ల నేలలు ఉన్నాయి. ఇవి వీటి యొక్క అంటే ఈ ఆమ్ల నేలలు ఏర్పడడానికి గల ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే మనకు ఈ అంటే వాటి యొక్క ఏర్పడడానికి గల కారణాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఆమ్లత్వం గల మాతృశిలల నుండి నేలలు ఏర్పడినప్పుడు అంటే మనకు కొన్ని శిలలు ఉంటాయి గ్రానైట్ రయోలైట్ అని వాటిల్లో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఎసిడిక్ రాక్స్ అంటాం. వాటి నుండి ఏర్పడిన నేలలు ఖచ్చితంగా ఆమ్ల నేలలుగా ఉంటాయి. అదేవిధంగా నేల లోపల మనకు రకరకాల అంటే ఈ క్షార స్వభావం కలిగిన పోషకాలు ఎప్పుడైతే నేల నుండి మొక్కలు తీసుకోవడం అదేవిధంగా అధిక వర్షపాతం వల్ల మనకు ఈ భూమి లోపల రకరకాలైనటువంటి క్షార స్వభావం కలిగిన పోషకాలు ఉంటాయి. వీటిని మనము అంటే ఇవి వర్షపాతం వల్ల కొట్టుకొని పోవడం వల్ల ఈ భూముల్లో కేవలం అల్యూమినియం ఐరన్ మ్యాంగనీస్ అని ఈ పోషకాలు మాత్రమే మిగులుతాయి. ఇవి నేలకు మనకు ఆమ్ల స్వభావాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మనకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ పోషకాలు పైర్ల సాగు వల్ల మనం ఎందుకంటే సంవత్సర కాలంలో 2 పైర్లు కానీ 3 పైర్లు సాగు చేస్తుంటాం. ఈ పైర్లు అనేది చాలా పోషకాలని గ్రహిస్తాయి. ఏది క్షార స్వభావం కలిగినట్టు పోషకాలు గ్రహించడం ఈ వర్షపాతం వల్ల మనకు ఈ పోషకాలు అనేది కొట్టుకొని పోయి కొన్ని పోషకాలు మాత్రమే మనకు నేలలో ఉండడం. మన కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి మీ పేరు చెప్పండి. మా పేరు రమేష్ అండి. రమేష్ గారు, ఇప్పుడు మనతో పాటు పవన్ చంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి రమేష్ గారు. నమస్కారం సార్. హలో చెప్పండి సార్. మా నేలలో కొద్దిగా చౌడు తగ్గించడానికి ఏమేం చేయాలి సార్? అంటే సాధారణంగా మీది ఏ గ్రామం అండి? మాది షాద్నగర్ దగ్గర అండి, పెద్దరికి చెర్ల. అయితే మామూలుగా చౌడు నీళ్ళల్లో మనకు ఈ చౌడును తగ్గియాలంటే మీరు మొట్టమొదట భూసార పరీక్ష చేసుకొని మనకు ఎంత మోతాదులో ఈ చౌడు ఉన్నదనే తెలుస్తుంది మనకు. ఓకే, అర్థమైందంటే దాని ప్రకారము సాధారణంగా ఈ పొలాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని అంటే మనకు లవణాలు ఎక్కువగా ఉంటాయి, సోడియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి చౌడు అనేది ఉంటుంది. సో ఆ లవణాలను మనము సాధారణ స్థితికి తీసుకురావాలి.
అంటే భూమిని బాగా చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని నీరు బాగా కట్టి బాగా దమ్ము చేసి తర్వాత మనం 1-2 రోజులు ఆరనిచ్చి అంటే తేరనిచ్చి తర్వాత మురుగు కాలువల ద్వారా ఈ నీటిని తీసేసినట్లయితే మనకు ఈ లవణాల యొక్క స్థితి సాధారణ స్థాయికి వస్తుంది. సో అంతేకాకుండా మనం ఏం చేయాలంటే ఒకసారి ఇది ఒక 2-3 సార్లు చేయాలి. ఎందుకంటే ఈ లవణాల స్థాయి అనేది ఒక్కసారి ఒక్క పంట కాలంలో వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ఈ లవణాలు పేరుకొని పోవడం వల్ల మనకు చౌడు అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ చౌడు ఒకటే కాలంలో ఒకటే సీజన్లో పోవాలంటే కూడా పోదు. కేవలం మనం ఒక సాధారణ స్థాయి అంటే మామూలు స్థాయికి తీసుకొని రావచ్చు. ఈ విధంగా మనము ఈ లీచింగ్ అంటాం ఆ ప్రక్రియ చేపట్టి తర్వాత మనం ఎప్పుడు కూడా సేంద్రియ అంటే మనకు ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటాం జనుము జీనుగా వీటిని బాగా మనకు నేలలో కలియ దున్నుకొని అదొకటి చేసుకోవాలి. సేంద్రియ ఎరువులు తగిన మోతాదులో వాడుకోవాలి. వీటితో పాటు మనము ఈ సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల్ని అంటే ఒక 20% మించి వేసుకున్నట్లయితే దాంతోపాటు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే మన నేలల్లో ఈ లవణాల మోతాదు అనేది పరిమితికి మించి ఉండదు. సో ఆ విధంగా మనం ఈ చౌడు నేలల్ని పునరుద్ధరించుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం ఆమ్ల నేలల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు అవి ఏర్పడడానికి కారణాలు ఏంటి, అవి అంటే అసలు ఆమ్ల నేలలు అంటే ఏంటి అని. ఆమ్ల నేలలు ఇంతకుముందు చెప్పినట్లు మనము ఈ ఉదజన సూచిక అనేది భూమి యొక్క రసాయనిక స్థితిని తెలియజేస్తుందండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. సో దీని ఆధారంగానే మనం ఎప్పుడైతే నేలల్లో ఉదజన సూచిక 6 కంటే తక్కువగా ఉంటుందో వాటిని మనం ఆమ్ల నేలలు అంటాము. సో ఇవి ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు ఒకటి ఈ నేలలు అంటే ఆమ్లత్వం కలిగినటువంటి శిలల నుండి నేలలు ఏర్పడినప్పుడు ఆమ్ల నేలలు తయారవుతాయి. అదేవిధంగా మనకు భూమి లోపల నుండి మనము క్రమం తప్పకుండా పైర్లు సాగు చేయడం వల్ల మనకు భూమి లోపల నుండి క్షార స్వభావం కలిగిన పోషకాలు తీసుకొని పోవడం వల్ల అదేవిధంగా అధిక వర్షపాతం కలిగినటువంటి నేలల్లో ముఖ్యంగా మనకు 1350 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఈ పోషకాలన్నీ కూడా భూమి నుండి కొట్టుకొని పోతాయి. దాని ద్వారా మనకు ఆమ్లత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా మనకు ఈ రసాయనిక అంటే ఆమ్లత్వం కలిగినటువంటి రసాయనిక ఎరువుల్ని మోతాదుకు మించి వాడడం అంటే మనకు దాదాపు కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే అమోనియం సల్ఫేట్ని దీన్ని ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా మనకు నేలల్లో ఆమ్లత్వం కలుగుతుంది. ఇదే విధంగా ఇది కాకుండా మనకు భూమి లోపల అంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఈ ఆకులు ఇటువంటి సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయినప్పుడు మనకు వివిధ రకాలైనటువంటి ఆమ్లాలు విడుదలవుతాయి. సో దీనివల్ల కూడా నేలల్లో ఈ ఆమ్లత్వం పెరుగుతుంది. ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే వివిధ పరిశ్రమల నుండి అదేవిధంగా మనకు ఆటోమొబైల్స్ నుండి వాహనాల నుండి కూడా రకరకాలైనటువంటి గ్యాసెస్ విడుదలవుతాయి. అందులో ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అని విడుదలవుతాయి. ఈ గ్యాసెస్ మనకు వాయువుల ద్వారా వాతావరణంలోకి వెళ్ళి అక్కడ నీటితో చర్య జరిగి మనకు వివిధ రకాలైనటువంటి ఆమ్లాలు ఏర్పడతాయి. ఉదాహరణకు సల్ఫర్ డయాక్సైడ్ చూసుకున్నట్లయితే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము, అదేవిధంగా ఈ నైట్రస్ ఆక్సైడ్స్ నైట్రిక్ ఆమ్లం ఇవి ఏర్పడి మనకు వర్షంతో కలిసి మనకు భూమిపైన పడతాయి. సో దీనివల్ల ఎప్పుడైతే ఈ రసాయనిక ఆమ్లాలు యాసిడ్ రైన్స్ అంటాం మనం ఈ భూమిపైన పడ్డప్పుడు ఇవి కూడా మనకు ఆమ్లత్వం కలుగజేస్తాయి. వీటితో పాటు నేల లోపల సేంద్రియ పదార్థాలు కుళ్ళినప్పుడు మనకు కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. సో ఈ కార్బన్ డయాక్సైడ్ కూడా మనకు నీటితో చర్య జరిగినప్పుడు కార్బోనిక్ యాసిడ్ అనేటువంటి ఆమ్లాలు ఏర్పడతాయి. అదేవిధంగా వేర్ల శ్వాసక్రియ. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఇంతకుముందు చెప్పిన అన్ని కారణాలు కూడా మనకు నేల లోపల ఆమ్లత్వం కలిగించడానికి జరిగే చర్యలు. సో ఈ విధంగా మనకు ఈ ఆమ్ల నేలలు అనేవి ఏర్పడతాయండి. అంటే ఇప్పుడు మనకి ఈ ఆమ్ల నేలల్లో ఈ సమస్యలకి గల కారణాలు ఏంటి అంటారు, అసలు ఈ సమస్యలు ఎట్లా వస్తున్నాయంటారు? ఎప్పుడైతే ఈ ఆమ్ల నేలలు ఏర్పడినప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఉదజన సూచిక 6 కన్నా తక్కువగా ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే ఈ ఉదజన సూచిక అనేది 6 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకు వివిధ రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ ఉదజన సూచిక 6 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ పోషకాలను అంటే సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసేది కానీ పోషకాల ఖనిజీకరణకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఈ బ్యాక్టీరియా యాక్టినోమైసిటిస్ అనేది
వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతుందండి. అంతేకాకుండా మనకు ఈ ఆమ్ల నీళ్ళల్లో మనకు మొక్కలకు అవసరమయ్యే పోషకాలు నత్రజని, భాస్వరం కానీ, తర్వాత మీద కాల్షియం, సల్ఫరు, బోరాన్, మాలిబ్డినం ఇవి అందుబాటులో ఉండవు. అదేవిధంగా మిగతా పోషకాలు కొన్ని ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఈ సూక్ష్మ పోషకాలు మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, అదేవిధంగా అల్యూమినియం, మ్యాంగనీస్ ఇవి నీటిలో కరగడం వల్ల మోతాదుకు మించి పెరిగి మనకు హానికర పరిణామాలను కలుగజేస్తాయి మొక్కల్లో. అదేవిధంగా ఈ పోషకాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మొక్కల యొక్క పెరుగుదల కానీ వేర్ల పెరుగుదల సరిగ్గా ఉండదు. సో మొక్కలు ఏంటంటే పెరగక కొన్నిసార్లు వీటి యొక్క ఆమ్లం అంటే ఉదజని సూచిక బాగా తగ్గినప్పుడు కొన్ని సందర్భాల్లో పైర్లు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుందండి. ఈ విధంగా మనకు ఈ ఆమ్ల స్వభావం అంటే ఉదజని సూచిక బాగా తగ్గడం ఏమాత్రం కూడా పైరు సాగుకు శ్రేయస్కరం కాదు. ఇప్పుడు మనకి ఆమ్ల నేలల పునరుద్ధరణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఆమ్ల నీళ్ళల్లో ప్రధానమైన సమస్య మనకు ఈ హైడ్రోజన్ అయాన్ల సంఖ్య పెరగడం, ఉదజని సూచిక తగ్గడం. సో మనం ఇక్కడ మన యొక్క ప్రధాన ఒక ఉద్దేశం ఏంటంటే ఈ హైడ్రోజన్ అయాన్ల సంఖ్య తగ్గించి మనము ఈ pH అంటే ఉదజని సూచికను తటస్థ స్థాయికి తెచ్చుకోవాలి. సో దానివల్ల మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ప్రతాప్ రెడ్డి గారు, అవును మేడం. మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మనతో పాటు పవన్ చంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ ప్రశ్న చెప్పండి. అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. కొంచెం మా భూమిలో చౌడు వల్ల మాకు మొక్క అనేది గంట మంచిగా పోస్తలేదు సార్. ఇప్పుడు చౌడు ఎట్లా తగ్గియాలి సార్ భూమిలో? మీది ఏ ప్రాంతం అండి? మాది మెదక్ జిల్లా సార్. మెదక్ జిల్లా ఎక్కడ? మన నరసాపూర్ సార్. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఈ ప్రధానంగా ఏంటంటే ఈ చౌడు లవణాలు అంటే సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్కు అంటే క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఈ లవణాల స్థాయి మోతాదుకి మించి ఉండడం వల్ల మనకు ఈ చౌడు అనేది వస్తుందండి. ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది అంటే ఈ లవణాల యొక్క పరిమాణాన్ని మనం సాధారణ స్థితికి తీసుకొని రావాలి. అంటే ఇందులో మనకు అనేక యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అయితే మనం చేసుకోగలిగింది, ఆచరించగలిగింది ఈ లీచింగ్ అనేది. సో దీంట్లో ఏంటంటే మనకు రెండు ముఖ్యమైన అంశాలు. మనకు నాణ్యత కలిగిన నీరు ఉండాలి, అదేవిధంగా మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. సో ఈ రెండు ఉన్నప్పుడు మనం ఈ లీచింగ్ ద్వారా ఈ లవణాలని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఈ పొలాన్ని చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని బాగా నీరు పెట్టి దమ్ము చేసి తర్వాత మురుగునీటి కాలువల ద్వారా పంపించినట్లయితే ఈ చౌడును తగ్గించుకోవచ్చు. అదే మీరు ఇంతకుముందు చెప్పినట్లు వరి సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు ఈ చౌడును తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకు రాజేంద్ర నగర్ వరి 1 అని, అదేవిధంగా కంపాసాగర్ వరి 1 అని ఈ మధ్యకాలంలో విడుదల చేయడం జరిగింది. అవి చౌడును కొంతవరకు తట్టుకోగలవు. సో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు ఇటువంటి రకాలను సాగు చేసుకున్నప్పుడు తప్పకుండా మనము ఈ చౌడును అధిగమించి మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు మనకి లైమింగ్ పదార్థాలు అంటే ఏంటి అంటారు? అదే ఇంతకుముందు నేను ఈ ఆమ్ల నీళ్ళల పునరుద్ధరణకు మనకేంటంటే ఈ ఆమ్ల నీళ్ళల్లో ముఖ్యంగా ఈ సున్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అధిక వర్షపాతం ఉంటుందో ఈ క్షార స్వభావం కలిగినటువంటి పోషకాలన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోతాయి. సో ఈ సున్నం అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఈ ఆమ్ల నీళ్ళల్లో సున్నం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సున్నం కలిగిన పదార్థాలని నీళ్ళకి వేసినప్పుడు మనకు ఈ ఉదజని సూచిక అనేది తటస్థ స్థాయికి వస్తుంది. సో ఈ సున్నం కలిగిన పదార్థాలను సాధారణంగా మనము లైమింగ్ మెటీరియల్స్ అంటాము. ఈ పద్ధతిని లైమింగ్ అంటారు. సో అంటే సున్నం కలిగిన పదార్థాలని ఆమ్ల భూములలోకి వేసుకొని ఈ ఉదజన సూచికను తటస్థ స్థాయికి తేవడాన్ని మనం లైమింగ్ అంటారు. ఈ పద్ధతికి ఉపయోగించే పదార్థాలను లైమింగ్ మెటీరియల్స్ అంటారు. వాటిల్లో ప్రధానమైనవి ఏంటి అంటే ఏవైతే పదార్థాలు మనం ఈ ప్రక్రియ కోసం వాడుతున్నామో అందులో ముఖ్యంగా ఈ కాల్షియం అనేది, మెగ్నీషియం అనేది రెండు కలిగి ఉండాలి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాల్షియం ఆక్సైడ్స్ సున్నం అంటాం.
అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా కార్బొనేట్స్, కాల్షియం కార్బొనేట్స్, కాల్షియం సిలికేట్స్. ఇవే కాకుండా మనకు ఉక్కు పరిశ్రమల నుండి బేసిక్ స్లాగ్ అనేది ఒక పదార్థం వస్తుందండి. అదేవిధంగా మనకు పేపర్ మిల్స్లోంచి స్లడ్జ్ అనే పదార్థం, అదేవిధంగా మనకు చక్కెర కర్మాగారాల నుంచి ఫిల్టర్ మడ్ అంటారు, ప్రెస్ మడ్. వీటన్నిటిని కూడా, ఈ పదార్థాలన్నింటినీ కూడా మనము మనము ఆమ్లత్వాన్ని తగ్గించడానికి లైమింగ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఏ పదార్థాలు అయితే ఉపయోగిస్తామో వాటిలో ముఖ్యంగా కాల్షియం అనేది ఉండాలి. ఈ కాల్షియం వాడకం వల్ల మనము ఈ హైడ్రోజన్ అయాన్ల గాఢతను మోతాదు పరిమాణాన్ని తగ్గించి ఉదజని సూచికను తటస్థ స్థాయికి చేరుస్తాం. సో ఇది ఈ లైమింగ్ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక కాల్షియం సల్ఫేట్ని లైమింగ్ పదార్థంగా వాడచ్చు అంటారు. ఈ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ లైమింగ్ మెటీరియల్స్లో ముఖ్యంగా ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్, కార్బొనేట్స్, సిలికేట్స్ వాడుతుంటాం. ఏది ఈ లైమింగ్ ప్రక్రియ కొరకు. ఇందులో వాడకూడని అంశం వాడకూడని పదార్థం ఏంటంటే కాల్షియం సల్ఫేట్. దీన్ని మామూలుగా మనం జిప్సం అంటాము. ఇందులో కాల్షియం అనేది ఉంటుంది, గంధకం అని ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ పదార్థం ఈ జిప్సంని మనము భూమిలో వేసినప్పుడు అది విచ్ఛిన్నం జరిగి మనకు కాల్షియం అయాన్లు, అదేవిధంగా సల్ఫేట్ అయాన్లు విడుదలవుతాయి. ఈ సల్ఫేట్ అయాన్లు నీటితో కానీ హైడ్రోజన్తో కానీ చర్య జరిగినప్పుడు మనకు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుందో అది మరలా మనకు ఈ ఆమ్లత్వాన్ని పెంచుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాల్షియం సల్ఫేట్ అనేది మనం లైమింగ్ పదార్థంగా వాడకూడదండి. అంటే మనకి ఇప్పుడు ఈ ఆమ్ల నేలలకి సున్నం వేయడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయంటారు? ఇంతకుముందు మనము చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఈ ఆమ్ల స్వభావం ఉదజని సూచిక బాగా తగ్గుతుందో మనకు వివిధ రకాలైనటువంటి పోషకాలు అందుబాటులోకి రావు. ముఖ్యంగా మనకు ఉదజని సూచిక పెరిగినప్పుడు, ఉదజని సూచిక ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ఈ సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసేవి కానీ పోషకాలను స్థిరీకరించే బ్యాక్టీరియా యాక్టివిటీస్ వీటి యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి వందన గారు. హలో. వందన గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే. మీ ప్రశ్న అడగండి. ఓకే సార్, మాది సూర్యాపేట జిల్లా సార్. చెప్పండి. ఎక్కడ? సూర్యాపేటలో. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర సార్. చెప్పండి. మేము ప్రతి సంవత్సరం మా పంట మేము వరే వేస్తాము. అది ప్రతి సంవత్సరంకి సీజన్ కి దిగుబడి చాలా తగ్గిపోతుంది సార్. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మారాల్సిన ఎరువులు కొంచెం. ముఖ్యంగా మీకు దిగుబడి తగ్గుతుందని మీరు భావించినప్పుడు ఈ భూసార పరీక్ష అనేది తప్పకుండా చేసుకోవాలండి. మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఇది మనకు ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఇది అనువైన సమయం. తప్పనిసరిగా మీరు మీ భూమి యొక్క మట్టి నమూనాలను సేకరించుకొని, సరైన పద్ధతితో సేకరించుకొని దగ్గరలో ఉన్న భూసార పరీక్ష ప్రయోగాలకు అందజేసినట్లయితే మనకు నేలలో సారవంతం ఏదైనా పోషకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయా, ఎక్కువ స్థాయిలో ఉన్నాయా అనేది మనకు పూర్తి సమాచారం లభిస్తుందండి. దాని ప్రకారంగా మనము తర్వాతి పంటను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు మీరు ఎప్పుడు అదే పాత రకాలని వాడకుండా ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువ దిగుబడినిచ్చే కొత్త రకాలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా తెలుసుకొని సాగు చేయడం చాలా మంచిది. మనకు వరికి సంబంధించినట్లయితే రాజేందర్లో కానీ మిగతా పరిశోధనా స్థానాల్లో కొత్త వంగడాలు, ఎక్కువ దిగుబడి సామర్థ్యం కలిగిన వంగడాలు విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కాబట్టి అటువంటి రకాలను కూడా సాగు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు భూసార పరీక్ష చేసుకొని మన నేల సారవంతం తెలుసుకొని ఏదైనా పోషక లోపాలు ఉన్నట్లయితే దాన్ని సవరించుకొని ఆ విధంగా ఎరువులు వేసుకోవాలి. ఇది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన అంశము, మీరు దిగుబడులు తగ్గుతున్నాయి అంటారు కాబట్టి మీ నీటి నాణ్యతను కూడా వాటర్ శాంపుల్ టెస్టింగ్ కూడా చేసుకోవాలి. అది సాగునీరుకు యోగ్యమైన నీరా కాదా అనేది కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు దిగుబడులు ఎందుకు తగ్గుతుంది అనేది మనకు పూర్తి సమాచారం లభిస్తుందండి. మనకి ఇప్పుడు ఈ ఆమ్ల నేలలకు సున్నం వేసేటప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు సున్నం వేసుకోవాలి అని చెప్పారు కదా, ఆ వేసుకోవాల్సిన టైంలో ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటారు? ముఖ్యంగా మనకు ఈ ఉదజని సూచిక పరీక్ష ప్రయోగాలు చేసుకున్న తర్వాత
మనకు ఆ వచ్చే విలువల ఆధారంగా మనకు నేలలకు ఎంత పరిమాణంలో సున్నం వేయాలనేది మనకు తెలుసుకోవచ్చు. అయితే ఈ సున్నం వేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొట్టమొదలు ఈ సున్నాన్ని బాగా మెత్తగా పొడిగా చేసి, అంటే వెంటనే వేయకుండా మనం నాటడానికి కానీ విత్తనం వేయడానికి కనీసం 1 నుండి 2 నెలల ముందు వేసుకోవాలండి. ఇది అంటే పంట వేసే ముందు చాలా ముందుగా వేసుకోవాలి. అదేవిధంగా నేలను బాగా దున్ని ఈ పొడి చేసిన సున్నాన్ని సమానంగా వెదజల్లి బాగా దున్నినట్లయితే మనకు పైరంతా పొలంలో అంతా బాగా కలుస్తుంది. అదేవిధంగా మనకు ఈ సున్నం వేసినప్పుడు నేల లోపల తప్పనిసరిగా కొంతమేరకు తేమ ఉన్నట్లయితే ఇది మట్టి రేణువులతో బాగా కలిసి మనకు మంచి ప్రయోజనం చేరుతుంది. అదేవిధంగా మనకు ఈ సున్నాన్ని ఎటువంటి సేంద్రియ ఎరువులతో కానీ రసాయనిక ఎరువులతో కలిపి వేయకూడదు. తప్పనిసరిగా పొడి చేసిన సున్నాన్ని పంట విత్తడానికి చాలా ముందు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ సున్నము వేసినప్పుడు నేల లోపల రకరకాలైనటువంటి రసాయనిక చర్యలు జరిగి ఉష్ణం వెదజల్లే అంటే ఉష్ణం వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం వేసే ముందు కనీసం 1 నుండి 2 నెలల ముందు వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే ఇప్పుడు మనకి తక్కువ ఆమ్ల గుణం కలిగిన నేలల్లో అంటే ఎక్కువగా సున్నాన్ని వాడకుండా ఇతర పద్ధతుల ద్వారా కూడా బాగు చేసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. అంటే మనం ఎప్పుడైతే ఈ ఆమ్లత్వం అంటే చాలా ఉదయ సూచిక బాగా తగ్గినప్పుడు మనకు పరీక్షా ప్రయోగశాలలో ప్రయోగాలు చేసిన తర్వాత మనకు ఉదయజని సూచిక అనేది తెలుస్తుంది. మనకు ఒక పట్టిక ద్వారా మన ఉదయజని సూచిక నుండి మనం తటస్థ స్థాయికి తీసుకొని రావాలంటే ఎంత మేరకు మనము ఈ సున్నాన్ని అందజేయాలి, ఎన్ని టన్నుల సున్నం అందజేయాలనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా మనము ఒకవేళ తక్కువ పరిమాణంలో ఉదయజని సూచిక ఉన్నట్లయితే మనము సాధారణంగా ఈ సేంద్రియ ఎరువులు విరివిగా వాడడము, తర్వాత మనకు కొన్ని రకాలైనటువంటి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకోవడం వల్ల మనం కూడా ఈ నేలలో అంటే ఆమ్ల నేలను పునరుద్ధరించుకోవచ్చు. ఇదే విధంగా ఈ నేలలో నీళ్లను నిలబెట్టి ఉండడం వల్ల ఈ నీటి లోపలి పొరల్లోని హైడ్రోజన్ వాయువుగా మారి అది బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని మనం సెల్ఫ్ ప్రైమింగ్ అంటాము. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. అంటే మనము తప్పనిసరిగా అంటే సున్నం వేయకుండానే ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కూడా ఈ ఆమ్ల నేలను పునరుద్ధరించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అంటే మీరు సమస్యాత్మక నేలల గురించి ఆమ్ల వాటి గురించి చెప్పారు. సో ఇప్పుడు తెల్ల చౌడు పాల చౌడు నేలలు అంటే ఏంటి అసలు? ముఖ్యంగా అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు మనము ఈ ఉదయజని సూచిక ఆధారంగా ఈ నేలలను వర్గీకరిస్తాం. ఎప్పుడైతే ఉదయజని సూచిక మనకు 6 కన్నా తక్కువగా ఉంటే ఆమ్ల నేలలు, అదేవిధంగా మనకు ఈ చౌడు నేలలు ముఖ్యంగా తెల్ల చౌడు నేలలు, పాల చౌడు నేలలు అంటాము. వీటిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ లవణ సూచిక అనేది ఉంటుంది. ఈ లవణ సూచిక 4 డెసిసీమెన్స్ పర్ మీటర్ కన్నా ఎక్కువగా ఉండి మనకు ఈ ఉదయజని సూచిక అనేది తక్కువగా ఉండి 8.5 కన్నా తక్కువగా ఉండి, అదేవిధంగా మార్పిడి చెందే సోడియం మనం ESP అంటాం, అది కూడా 15 కన్నా తక్కువగా ఉంటే మనం వీటిని ముఖ్యంగా ఈ తెల్ల చౌడు నేలలు కానీ పాల చౌడు నేలలు అంటామండి. అయితే ఇంతకుముందు చెప్పినట్లు ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే నీటిలో కరిగే లవణాలు మనకు ముఖ్యంగా క్లోరైడ్స్, సల్ఫేట్స్, సోడియం అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం వీటి యొక్క లవణాలు నేల లోపల నీటిలో కరిగే లవణాల మోతాదు మించినట్లయితే అంటే 4 డెసిసీమెన్స్ పర్ మీటర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వీటిని మనం తెల్ల చౌడు నేలలు కానీ పాల చౌడు నేలలు అంటామండి. అంటే అసలు ఈ తెల్ల చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటారు? మనకు అంటే ఒక కారణం కాకుండా చాలా రకాల కారణాలు వీటిని ఈ నేలలు ఏర్పడడానికి కారణమవుతాయండి. ముఖ్యంగా వీటిలో మనకు నేలలు చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ తేలిక నేలలు వాటికి మురుగునీరు పోయే సౌకర్యం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇటువంటి నేలల్లో మనకి లవణాలు పేరుకొని పోవడం అనేది ఉండదు. కాకపోతే బరువైన నేలల్లో కొంతమేరకు ఈ నీటి పోయే సౌకర్యం తక్కువగా ఉంటుంది. సో అటువంటి నేలల్లో మనకి చౌడు నేలలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి.
నమస్తే అండి నర్సింగ్ గారు. నమస్తే. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మనకి పవన్ చంద్రారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. సార్ మేము వేసేది వరి పొలం సార్. ఇక్కడ మొత్తం ఆయిల్ అంతా తెల్లగా ఉంటుంది సార్. ఆహా. చౌడు అన్నారు సార్, చాలా మందిని అడిగితే అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చెప్తారేమో సార్. అంటే సాధారణంగా మనము కేవలము నేలపైన తెల్లని పొర కనిపిస్తే అంటే చౌడు కొంతవరకు మనం అది భౌతికంగా చూసి చెప్పవచ్చు. మనం చౌడు నేలలు అనేది నిర్ధారణ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము భూసార పరీక్ష చేయించాల్సిందే అండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తప్పనిసరిగా ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఎట్లా కోతలు అయిపోతాయి కాబట్టి కోతలు కోసిన తర్వాత కొద్దిగా మట్టి నమూనాలు సరైన పద్ధతితో సేకరించి మీరు భూసార పరీక్షకు పంపితే మనకు ఈ చౌడు ఉన్నదా లేదా, ఉంటే ఏ పరిమాణంలో ఉన్నదనేది తెలుస్తుందండి. మనకు ముఖ్యంగా ఈ లవణ సూచిక ఆధారంగా మనం చౌడు స్థాయిని నిర్ధారించవచ్చు. అంతేకాకుండా మనము అంటే భౌతికంగా నిర్ధారణ చేయాలంటే ఎక్కడైనా కూడా ఈ చౌడు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అంటే గింజ అనేది మొలకెత్తదు. అంటే మనకు మొలకెత్తదు, పైరు లోపల ఈ మొక్కల సంఖ్య కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ పెరిగినా కూడా గిడసబారి ఉంటాయి, చనిపోతాయి. ఆకులు కూడా తక్కువగా ఉంటాయి, మందంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం భౌతికంగా చూసి చెప్పొచ్చు. కాకపోతే ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలంటే మాత్రం మనము భూసార పరీక్ష చేసుకొని ఆ తర్వాత చౌడు ఉందా, ఆమ్లత్వం ఉందా, ఏది ఉంది, క్షారం ఉందా నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా మనము ఈ జిప్సం కానీ సున్నం కానీ లీచింగ్ వంటి ప్రక్రియల ద్వారా దాన్ని పునరుద్ధరణ చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనకి తెల్ల చౌడు, ఇందాక ఆయన చౌడు అన్నారు కదా, మీరు తెల్ల చౌడు లేదా ఈ పాల చౌడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సమస్యలు ఎట్లా తలెత్తుతాయంటారు దీంట్లో? అంటే మనము సాధారణంగా అంటే ఈ నేల యాజమాన్య పద్ధతులు అనేక రకాలైనటువంటి అంశాలు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తాయండి. ఇంతకుముందు చెప్పినట్లు తేలిక నేలలు సాధారణంగా ఈ చౌడు రాదు, అంటే చౌడు సమస్య ఉత్పన్నం కాదు. ఎందుకంటే వాటిలో మురుగునీరు పోయే సౌకర్యం ఉంటుంది కాబట్టి ఈ లవణాలు పేరుకొని పోవడం అనేది పోవు. అదేవిధంగా బరువు నేలలో కొంతవరకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఈ మురుగునీరు పోయే సౌకర్యం ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ లవణాలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఈ క్షారత్వం కలిగినటువంటి మన మాతృశిలల నుండి నేలలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఆ నేలలు చౌడును కలిగి ఉంటాయి. అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఈ చౌడు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతము, ఎక్కువ ఉష్ణోగ్రత. ఈ పరిస్థితులు ఈ చౌడు నేలలు ఏర్పడడానికి అనువైన అంశాలు. అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ తక్కువ వర్షపాతము ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నేలల్లో ఏమవుతుందంటే సాధారణంగా మనము ఎక్కువ వర్షపాతం ఉన్నట్లయితే ఏవైతే ఈ లవణాలు ఏర్పడతాయో అవి భూమిలో నీటి ద్వారా భూమి లోపలి పొరలోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనకి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ఎప్పుడైతే తక్కువ వర్షపాతం ఉండి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయో ఈ తక్కువ వర్షపాతం కాబట్టి ఏవైతే ఈ లవణాలు ఏర్పడ్డావో అవన్నీ కూడా క్రమంగా ప్రతి సంవత్సరం నేల లోపల పేరుకొని పోయి మనకు ఈ చౌడు అనేది ఒక మోతాదు మించి వెళ్తుందండి. అది ఒక అంశం. ఇంకొకటి ఏంటంటే మనకు క్షారత్వం కలిగినటువంటి రసాయనిక ఎరువులు అధిక మోతాదులో, ఇప్పుడు నైట్రేట్ ఎరువులు మనం ఎప్పుడైతే మోతాదుకు మించి వాడతామో వీటి వల్ల కూడా మనకు ఈ క్షారత్వం అనేది అంటే చౌడు అనేది ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా మనకు తక్కువ లోతులో భూగర్భంలో జలాలు ఉన్నట్లయితే మనకు ఈ కేశనాళిక చర్య ద్వారా అంటే భూమి లోపల ఉన్న లవణాలు నీటి ద్వారా పైకి వస్తాయి. ఇది సాధారణ ప్రక్రియ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నీటితో పాటు లవణాలు పైకి వచ్చినప్పుడు సాధారణంగా మనకు వేసవి కాలంలో ఏమవుతుందంటే ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి పై పొరల్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది. ఆ లవణాలను అక్కడే వదిలేసి వెళ్తుంది. సో నీరు ఆవిరైపోయి లవణాలు అక్కడే ఉంటాయి. సో ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం జరగడం వల్ల మనకు భూమి పొరల్లో ఈ లవణాలు అనేది పేరుకొని పోతాయి. సో ఇది ఇంకొకటి. అంటే భూగర్భంలో పైన ఉన్న తక్కువ లోతులో ఉన్న జలాల వల్ల, అదేవిధంగా సముద్ర తీరంలో ఉన్న భూములు అంటే ఈ మనకు సముద్ర తీరంలో భూముల్లో ఏమవుతుందంటే అలల ద్వారా కానీ భూమి లోపల పొరల నుండి కానీ ఈ నీళ్ళు అనేది మనకు సమీపంలో ఉన్న భూములకు వచ్చినప్పుడు
తద్వారా అక్కడ కూడా ఈ లవణాల స్థాయి పెరుగుతుందండి. అదేవిధంగా మురుగునీరు పోయే సౌకర్యం లేనటువంటి భూములు సాధారణంగా ఏమవుతుందంటే వర్షాకాలంలో మనకు ఈ మురుగునీరు పోయే సౌకర్యం లేని ప్రాంతాల్లో నీళ్లు వచ్చి నిలబడతాయి. అక్కడ వర్షాకాలంలో మనకు తేమ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి మార్పు కనిపించదు. ఎప్పుడైతే వేసవికాలంలో మనకు ఈ నీరు ఆవిరైపోయి ఆ లవణాలన్నీ కూడా అక్కడ పేరుకొని పోతాయి. సో ఈ ప్రక్రియ అన్నిట్లో కూడా అన్ని ప్రక్రియల్లో కూడా ఇదే ప్రక్రియ. అంటే వేసవికాలంలో ఈ నీరు ఆవిరైపోవడం, లవణాలను అక్కడే వదిలేసి వెళ్ళడం. సో ఈ ప్రక్రియ అనేది ప్రతి సంవత్సరం జరగడం వల్ల ఈ లవణాల మోతాదు అనేది పరిమితి స్థాయికి మించడం వల్ల మనకు ఈ చౌడు స్వభావం అనేది ఉత్పన్నమవుతుందండి. ఈ అంశాల వల్ల నేల లోపల చౌడు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మొక్కల్లో కనిపించే లక్షణాలు ఏంటి అంటారు బేసిక్గా? సాధారణంగా ఏంటంటే మనకు ఈ చౌడు ఎప్పుడైతే అంటే మనకు మొక్కలకు కొంత మేరకు లవణాలు కావాలి. మనకు నేల లోపల మనము లవణాలు మొక్కలకు తప్పనిసరి ఉపయోగం. అయితే వాటి స్థాయి ఒక పరిమితికి మించితే మాత్రం మనకు ఇబ్బంది తలెత్తుంది. ఎప్పుడైతే ఈ చౌడు అనేది ఉత్పన్నమవుతుందో, ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు మనకు 3-4 అంశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి, మొక్కలకు నీటి లభ్యత అనేది తగ్గుతుంది. అక్కడ మనకు ఆ పరిసర ప్రాంతాల్లో నీళ్లు ఉంటాయి కానీ మొక్క తీసుకోలేదు. రెండవది, మనకు ఈ బాష్పోత్సేకం కానీ ఆవిరి అనేది ఇవి తగ్గుతాయి. ఎందుకంటే మొక్కల్లోకి నీటి లభ్యత ఉండదు కాబట్టి ఇవి తగ్గుతాయి. అదేవిధంగా నేల లోపల అయాన్ల మధ్య వివిధ రకాల అయాన్ల మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల కొన్ని అయాన్లు పరిమితికి మించి ఉండడం, కొన్ని అయాన్లు తక్కువ మోతాదులో ఉండడం. సో దీనివల్ల మనకు కొన్ని హానికర సమస్యలు కూడా తలెత్తుతాయి. సో ఇవి నేల లోపల ఉద్భవించే సమస్యలు. మీరు అడిగినట్లు ఎప్పుడైతే ఈ చౌడు స్వభావం బాగా ఉంటుందో మొక్కల్లో కనిపించే ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు సాధారణంగా మనకు నీరు అనేది తక్కువ లవణ సాంద్రత ఉన్న భూమి నుంచి ఎక్కువ లవణ సాంద్రత ఉన్న మొక్కల్లోకి నీరు వెళ్తుంటుంది సాధారణంగా. ఇక్కడ ఏమైందంటే మనకు చౌడు ఉన్న ప్రాంతాల్లో బయట లవణ సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అక్కడి నుండి నీటిని గ్రహించడానికి ఎక్కువ మొత్తంలో శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అది కొంతవరకు ప్రయత్నిస్తుంటుంది. ఎప్పుడైతే ఈ లవణాల మోతాదు అనేది ఇంకా ఎక్కువ అయినప్పుడు అంటే మొక్క శక్తిని ఖర్చు చేయలేని పరిస్థితిలో మనకు మొక్కలకు ఈ నీటి లభ్యత అనేది ఉండదు. అంటే పరిసర ప్రాంతాల్లో నీరు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, కానీ మొక్క అక్కడి నుంచి గ్రహించలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మొక్క అంటే నీటి ఎద్దడికి గురైనట్లు మొత్తం ఆకులన్నీ వడలిపోతాయి. ఈ సమస్య తీవ్రంగా అయితే మొక్కలు చనిపోతాయి. సో ఇది ప్రధానమైన సమస్య మొక్కల్లో. ఇంకొకటి ఏంటంటే మనకు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడైతే చౌడు మనకు సమస్య ఉంటుందో అక్కడ విత్తనాలు వేసినప్పుడు సాధారణంగా విత్తనాలు మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తినా కూడా మనకు తొలి దశల్లోనే అంటే నారుమడి దశలో కానీ తొలి దశల్లో చనిపోతాయి అవి. ఒకవేళ పెరిగినా కూడా అవి మొక్కలు గిడసబారి ఉంటాయి, పెరుగుదల సరిగ్గా ఉండదు. మనం పైరులో అంటే పొలంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ మొక్కలు చనిపోయి గుంపులుగా ఉంటాయి. అంటే మనకు మొక్కల సంఖ్య మామూలుగా ఉండదు, ఇవన్నీ చనిపోయి ఎక్కడో కొన్ని మొక్కలు కనిపిస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుల యొక్క పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది, చిన్నవిగా ఉంటాయి, మందంగా ఉండి ఈ ఆకుల పైన మనకు నీలి రంగు అంటే మైనం పొరలాగా ఉంటుంది, వ్యాక్సీ కోటింగ్ అంట మనం, ఆ విధంగా కోటింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు వివిధ రకాలైనటువంటి చర్యలు కూడా సరిగ్గా జరగవు. తర్వాత మనకు ఈ ఫలదీకరణ అనేది గింజ కట్టడము, కాయలు కూడా సరిగ్గా ఏర్పడవు. చివరికి ఏంటంటే మనకు పంట యొక్క నాణ్యత, దిగుబడి కూడా తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ పైర్లు చౌడు స్వభావానికి సమస్య ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి చీడపీడలు, తెగుళ్ళకు కూడా లోనవుతాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు చివరికి దిగుబడి అనేది పంట యొక్క దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా మొక్క పైన చౌడు వల్లే కలిగే సమస్యలు. అంటే ఈ తెల్ల చౌడు నేలల పునరుద్ధరణ ఎట్లా అవుతుంది అంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఈ చౌడు నేలల్లో ప్రధాన సమస్య ఏంటంటే నీటిలో కరిగే లవణాల పరిమాణం మోతాదుకి మించి ఉండడం.
ఎప్పుడైతే ఈ నీటిలో కరిగే లవణాల మోతాదు ఎక్కువగా ఉంటుందో మనకు ఈ సమస్యలు అనేది ఉత్పన్నమవుతాయి. మనం చేయాల్సింది ఇక్కడ ఈ లవణాల స్థాయిని సాధారణ స్థితికి తీసుకురావడం. సో దీనికి మనము ఆచరించాల్సింది మనకు రెండు ముఖ్యమైన అంశాలు కావాలి. ఒకటి నాణ్యమైన సాగునీరు, అదేవిధంగా మురుగునీరు పోయే సౌకర్యం. సో ఈ రెండు అంశాలు ఉన్నట్లయితే మనము ఈ నేల లోపల లవణాల స్థాయిని మోతాదును సాధారణ స్థితికి తీసుకురావచ్చు. సో ఈ ప్రక్రియను మనం లీచింగ్ అంటాము. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే నేలల్లో మనకు చౌడు సమస్య అనేది అధికంగా ఉందో ఆ నేలను ముందు మనం బాగా దుక్కి చేసుకోవాలి. తర్వాత ఈ పొలాన్ని సుమారు 20 నుంచి 25 సెంట్ల విస్తీర్ణం గల మడులుగా, అంటే చిన్న చిన్న మడులుగా చేసుకొని మనం గట్లు వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మొట్టమొదటిసారి సుమారు ఒక 9 ఇంచెస్ 9 అంగుళాల వరకు నీటిని పెట్టి బాగా దమ్ము చేయాలి. తర్వాత ఒకరోజు తేరనిచ్చి మరుసటి రోజు మనము మురుగునీటి కాలువల ద్వారా ఈ నీటిని పంపించాలి మొట్టమొదటిసారి. రెండవసారి ఈసారి 5 అంగుళాల నీళ్లు, అదే ప్రక్రియ కొనసాగించాలి. బాగా దమ్ము చేయడం, ఒక రోజు తేరనిచ్చి తర్వాత రోజు మనము మురుగునీటి కాలువల ద్వారా పంపించాలి. సో ఈ ప్రక్రియను 4-5 సార్లు చేసినట్లయితే మనకు ఈ లవణాల యొక్క మోతాదు అంటే సాధారణ స్థితికి వస్తుంది. సో ఈ ప్రక్రియను చేసుకున్నట్లయితే మనము ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సాగునీరు వచ్చేటప్పుడు వేరు కాలువలు, అంటే పొలంలోకి వచ్చే నీరు వేరే కాలువల ద్వారా రావాలి, మనం మురుగునీరు బయటికి వెళ్ళేది వేరే కాలువల ద్వారా, అదొక మనం జాగ్రత్త వహించాలి. ఈ మురుగునీరు కాలువలు కూడా 18 ఇంచుల లోతు ద్వారా మనము ఈ లవణాలను బయటికి సరిగ్గా పంపించినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవు. ఇంకొకటి, ఒక పొలం నుండి నీరు ఇంకో పొలంలోకి వెళ్ళకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఈ లీచింగ్ అనే పద్ధతి, దీన్ని పూర్తిగా లీచింగ్ అంటాము, ఈ ప్రక్రియ ద్వారా మనం ఈ లవణాల స్థాయిని తగ్గించుకోవచ్చండి. అంటే ఈ లీచింగ్ పద్ధతి అంటే ఏంటి అంటారు? సాధారణంగా మనము నాణ్యమైన నీరుని, అంటే మనకు భూమి లోపలి పొరల్లో, అంటే వేరు వ్యవస్థ దగ్గర మనకు ఈ లవణాలు పేరుకొని పోయి ఉండడం వల్ల, మోతాదుకు మించి ఉండడం వల్ల మనకు ఈ హాని అనేది, అంటే మొక్కలకు నీటి లభ్యత ఉండదు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ నేల లోపల కరిగి ఉన్న లవణాలను సాధారణ స్థితికి తీసుకురావాలి. దానికి మనం ఈ నాణ్యమైన నీటిని వాడి మురుగునీటి పారుదల సౌకర్యం ద్వారా ఆ నేల లోపల నీటిలో కరిగి ఉన్న లవణాలను బయటికి పంపించేస్తాం. ఈ ప్రక్రియను మనము లీచింగ్ అంటామండి. అంటే ఇప్పుడు మనకి నల్ల చేడు లేదా కారు చేడు నేలలు అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే మనకు ఈ క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఆ లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెల్ల చౌడు కానీ కారు చౌడు, పాల చౌడు నీళ్ళలు అంటాము. అదేవిధంగా మనకు నల్ల చౌడు కానీ కారు చౌడు. ఇక్కడ మనకు సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్, ఈ లవణాలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు వీటిని మనము నల్ల చౌడు కానీ కారు చౌడు నీళ్ళలు అంటాం. ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ఈ మార్పిడి చెందే సోడియం, మనం సాధారణంగా ఇంగ్లీష్లో ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ అంటాం. ఇది 15కు మించి ఉండడము, అదేవిధంగా ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ కారు చౌడు నీళ్ళలో ఉంటుంది. ఇందులో లవణ సూచిక తక్కువగా ఉంటుంది 4 కన్నా. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఈ మార్పిడి చెందే సోడియం 15 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనము కారు చౌడు నీళ్ళలు లేదా నల్ల చౌడు నీళ్ళలు అంటాం. అంటే అసలు ఇవి ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటారు? మనకి ఇక్కడ కూడా అంటే ఒకే ఒక కారణం కాకుండా 2-3 కారణాల వల్ల మనకి నల్ల చౌడు నీళ్ళలు కానీ కారు చౌడు నీళ్ళు ఏర్పడతాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా ఖనిజాలు, అల్యూమినో సిలికేట్ ఖనిజాలు శైథిల్యం చెందడం వల్ల మనకు వివిధ రకాలైనటువంటి ఖనిజాలు, లవణాలు బయటికి వస్తాయి. సో ఇందులో ఏమవుతుందంటే ఏవైతే లవణాలు తక్కువ సాల్యుబిలిటీ ఉంటాయో అవి తొందరగా అవక్షేపం, అంటే ప్రెసిపిటేట్ అంటాం. అందులో ముఖ్యంగా ఈ కాల్షియం కార్బోనేట్ ఇవి తొందరగా అవక్షేపం చెందడం వల్ల మృత్తికా ద్రావణంలో ఈ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో తద్వారా ఈ సోడియం అనేది మట్టి రేణువులను అంటిపెట్టుకొని ఈ సోడియం యొక్క పరిమాణం అధికంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి నీళ్ళు ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే మనము సాధారణంగా గృహ అవసరాలకు
మనం ఇంట్లలో కానీ పరిశ్రమల్లో కానీ అనేక రకాలైనటువంటి రసాయనాలు వాడుతుంటాం. అందులో ఈ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వాషింగ్ సోడా, బేకింగ్ సోడా ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి రసాయనాలు వాడతాం. అందులో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల మనం వాడిన తర్వాత మనం బయటికి పంపించే నీరు పరిసర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల అక్కడ కూడా ఈ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా మనము కొంతమేరకు ఈ సాగునీరు అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ ఎక్కువగా ఉన్నటువంటి సాగునీరుని క్రమం తప్పకుండా వాడడం వల్ల కూడా మనకు ఈ కారు చౌడు నీళ్ళలు ఉత్పన్నమవుతాయి. అంతేవిధంగా క్లోరైడ్ టు సల్ఫైడ్ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి నీటిని కూడా క్రమం తప్పకుండా వాడడం వల్ల ఈ కారు చౌడు నీళ్ళలు అనేవి ఉత్పన్నమవుతాయండి. ఇవన్నీ ప్రధానమైన కారణాలు. అంటే ఇప్పుడు మనకి ఈ నల్ల చౌడు నేలల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటి అంటారు? ముఖ్యంగా ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే మార్పిడి చెందే సోడియం, ఎక్స్చేంజబుల్ సోడియం పర్సెంటేజ్ అంటాము. ఇది 15 కన్నా ఎక్కువగా ఉండడం, ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉండడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సోడియం ఏదైతే మూలకం ఉందో దీనివల్ల అంటే ఇది మట్టి రేణువుల్ని విచ్ఛిన్నం చేస్తుంది. అంటే నేల యొక్క స్వభావం అమరిక పాడవడం వల్ల నేల లోపల వివిధ రకాలైనటువంటి అంటే నేల లోపల గాలి ప్రసరణ కానీ రెస్పిరేషన్ ఇవన్నీ కూడా సరిగ్గా జరగవు. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నేలలో చూసుకున్నట్లయితే సాధారణంగా నేల స్వభావం దెబ్బతినడం వల్ల గాలి ప్రసరణ ఇవి సరిగ్గా జరగవు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఈ నేలలు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎప్పుడైతే బురద ఉంటుందో అప్పుడు మనకు ఒకవేళ కాలు పెట్టినట్లయితే బాగా కూరుకొని పోతుంది. అంటే ఎక్కువగా బురద స్వభావం ఉంటుంది. అదే ఈ మనము వేసవి కాలంలో ఈ నేలలు బాగా గట్టిగా అంటే బండరాయిగా మారిపోతాయి. సో అదొకటి ముఖ్యమైన అంశం. ఇక్కడ కూడా మనకు ఈ నేలల్లో వివిధ రకాలైనటువంటి పోషకాలు కూడా మనకు లభ్యత తగ్గుతుంది. కొన్ని పోషకాల లభ్యత విపరీతంగా పెరగడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అంటే ఇప్పుడు ఈ నల్ల చౌడు నేలల్ని మనం భౌతికంగా గుర్తించవచ్చు అంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ సమస్య ముఖ్యంగా మనకి ఎప్పుడైతే అంటే ఇంకొకటి ఇక్కడ ఈ సోడియం కార్బోనేట్ వల్ల నేల లోపల ఉన్న సేంద్రియ పదార్థం పూర్తిగా కరిగిపోవడం వల్ల నేలలకు నల్ల రంగు వస్తుంది. మనమైతే ఎక్కడైతే ఈ పూర్తిగా నల్ల రంగు, అదేవిధంగా ఈ నీరు గమనించినట్టే వర్షం పడ్డం తర్వాత కానీ నీరు విడుదల చేసిన తర్వాత నీరు త్వరగా ఇంకిపోదు, అలాగే ఉంటుంది అక్కడ. తర్వాత నీరు మడ్డిగా ఉంటుంది పూర్తిగా. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు వర్షాకాలంలో పూర్తి బురదమయంగా ఉంటుంది. అదే నేల పూర్తి మళ్ళీ అంటే వేసవి కాలంలో పూర్తిగా బండరాయిలుగా మారడం, కొన్నిసార్లు 1 నుండి 2 సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పగుళ్ళు ఏర్పడడం. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ కారు చౌడు కానీ నల్ల చౌడు నీళ్ళల యొక్క లక్షణాలు మనం భౌతికంగా గుర్తించదగినటువంటి లక్షణాలు. అంటే మనకి నల్ల చౌడు నేలల పునరుద్ధరణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మనకి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే సోడియం, మార్పిడి చెందే సోడియం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము అంటే మట్టి రేణువుల నుండి తొలగించి దాని స్థానంలో మనకు అనువైన పోషకం అంటే కాల్షియం, అంటే నేల యొక్క స్వభావాన్ని, నేల అమరికని, నేల స్ట్రక్చర్ని అంటే అది ఏదైతే బాగు చేస్తుందో ఆ పోషకం కాల్షియం. అంటే ఇక్కడ మనం కాల్షియంని అందించగలిగే పదార్థాలను వేసుకున్నట్లయితే మనం ఈ నల్ల చౌడు కానీ కారు చౌడు నేలల్ని పునరుద్ధరించుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. మొట్టమొదట మట్టి రేణువుల్ని అంటుకొని అంటే ఈ వినిమయం చెందే సోడియం, ఎక్స్చేంజబుల్ సోడియంని మనము లవణ రూపంలోకి మార్చాలి. ఆ లవణ రూపంలోకి మారిన సోడియంని మనం మురుగునీటి ద్వారా బయటికి పంపించాలి. ఇది 2 అంశాలు. సో దానికి మనకు అనేక రకాలైనటువంటి పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాటిల్లో ముఖ్యమైనది జిప్సం. ఈ జిప్సం మనకి ఇందులో కాల్షియం సల్ఫేట్ జిప్సం అంటే అందులో 24% కాల్షియం, 12% సల్ఫర్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు నేలకు అందించినప్పుడు ఇది కాల్షియం అయాన్లుగా సల్ఫేట్ అయాన్లుగా విడిపోయి ఈ కాల్షియం అయాన్లు అనేది
మనకు సోడియం అయాన్లను మార్పిడి చేసి ఇది అక్కడ మటీరియల్ అంటుకుంటుంది. ఈ సల్ఫర్ అనేది మనకు ఉదజని సూచికను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఈ జిప్సం అనేది చాలా మనకు అతి చౌకగా లభించే పదార్థం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు 50 కిలోల బస్తా 350 రూపాయలకు దొరుకుతుంది మార్కెట్లో. అంటే దాదాపు కేజీ 7 రూపాయలు జిప్సం. సో ఇది చౌకగా లభించే పదార్థం కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే ఈ కారు చౌడు నేలలు కానీ నల్ల చౌడులు నేలలు ఉన్నట్లయితే జిప్సాన్ని మనము భూసార పరీక్ష ద్వారా చేసుకున్నట్లయితే మనకు ఎంత మేరకు జిప్సం వేసుకోవాలనేది లెక్కగట్టవచ్చు. దాని ద్వారా వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది తలదు. మనకు ఈ నేలలను కూడా బాగా పునరుద్ధరించుకోవచ్చు. అంటే ఆ జిప్సం వాడకం ద్వారా ఈ నల్ల చౌడు నేలల్ని పునరుద్ధరణ చేసుకోవచ్చు. అయితే అసలు ఈ పునరుద్ధరణ చేసుకోవడానికి ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుందంటారు? ముఖ్యంగా ఏదైతే ఈ జిప్సం పొడి ఉంటుందో దాన్ని బాగా, అది మామూలు పొడిగానే ఉంటుంది, దాన్ని మెత్తగా చేసుకొని భూమిని బాగా దున్నుకొని భూమి అంతటా కూడా సమానంగా వెదజల్లేటట్టు చల్లుకోవాలి. అది ముఖ్యమైన అంశము. తర్వాత ఏం చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు మనం చౌడు నేలలకు కూడా ఈ పొలాన్ని చిన్న చిన్న మడులుగా, అంటే 20 నుండి 25 సెంట్ల విస్తీర్ణం కలిగినటువంటి మడులుగా చేసుకొని అందులో మనం ఈ పొడిని బాగా చల్లుకోవాలి. ఏది జిప్సం పొడిని చల్లుకున్న తర్వాత మనం నీటిని పెట్టాలి. మంచి నీటిని పెట్టినట్లయితే పెట్టి ఇంకేటట్లు చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొదలు ఈ నీరు త్వరగా ఇనకదు, ఎందుకంటే ఇది కారు చౌడు స్వభావం కలిగినటువంటి నేలలు కాబట్టి నీరు త్వరగా ఇంకదు. సాధారణంగా మనకు 3 నుంచి 4 రోజులు పడుతుంది మొదటిసారి. మళ్ళీ రెండవసారి అదేవిధంగా నీరు పెట్టి ఇంకేటట్లు చేసుకోవాలి. ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేసిన తర్వాత చివరిసారిగా అంటే అధిక మొత్తంలో నీటిని పెట్టి బాగా దున్ని ఏదైతే మురుగునీరు ఉంటుంది, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం జిప్సం వేసినప్పుడు ఆ మట్టి రేణువులో ఉన్న సోడియము మనకు ఈ మృత్తికా దానంలోకి రావడము, జిప్సంలో ఉన్న కాల్షియం అక్కడ మట్టి రేణువులో అంటిపెట్టుకొని మనకు సోడియం సల్ఫేట్ రూపంలో మనకు మురుగునీటి ద్వారా మనం బయటికి పంపించవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఈ సోడియం అనేది పూర్తిగా దాని తగ్గుతుంది. సో ఇది ముఖ్యమైన అంశం. ఈ విధంగా మనము నల్ల చౌడు నేలని పునరుద్ధరించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సమస్యాత్మక నేలలో దానికి యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి మీరు చివరగా రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటారు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతులకు, అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కడైతే మీరు అంటే ఈ సమస్యాత్మక నేలలు అగుపిస్తున్నాయి, అంటే ఏమన్నా నేలల సాగులో అంటే దిగుబడులు తగ్గుతున్నాయని మీరు భావించినట్లయితే ముఖ్యంగా మనము భూసార పరీక్ష చేయించుకోవాలి. అదేవిధంగా సాగునీటి పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ చేసుకునే ముందు మనము వేసవి కాలంలో సరైన పద్ధతిలో మట్టి నమూనాన్ని సేకరించుకోవాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరిచి మనకు దగ్గరలో ఉన్న భూసార పరీక్షకు నమూనాను పంపించినట్లయితే మనకు అన్ని రకాలైనటువంటి అంటే నేల స్వభావము, ఉదజని సూచిక, లవణ సూచిక, అదేవిధంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ సమాచారం పూర్తిగా లభిస్తుంది. అదేవిధంగా సాగునీటి నాణ్యత పరీక్ష చేసుకున్నట్లయితే నీటి లోపల కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మనం అంటే ఒకవేళ సమస్యాత్మక నేలలు ఏమన్నా ఉంటే గన మనకు జిప్సం కానీ సున్నం కానీ ఇతర లీచింగ్ పద్ధతుల ద్వారా ఆ సమస్యను అధిగమించి మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సమస్యాత్మక నేలలు దాని యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలో రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు మన పవన్ చంద్రారెడ్డి గారు. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.